సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా పేలుడు, 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు, సూర్యఘర్ పథకం అమలుపై సమీక్ష, ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్ సమావేశం. ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో జరిగిన భారీ విస్ఫోటం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మంది కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో సామర్లకోటకు చెందిన శామ్యూల్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. బాణసంచా తయారీ కేంద్రం యజమాని అత్యాశ నిర్లక్ష్యం కారణంగానే 28 మంది మృతి చెందినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న కూటమి ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రులు పొంగూరి నారాయణ, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే సామర్లకోట సిహెచ్సి, కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను సీఎం చంద్రబాబు ప్రకటించారు. వారి కుటుంబాలకు కార్మిక శాఖ నుంచి 20 లక్షలు, కేంద్రం ప్రకటించిన 2 లక్షలు కలిపి మొత్తం 22 లక్షలను చెక్కుల రూపంలో హోంమంత్రి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరి నారాయణ అందజేశారు. జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అందరూ వాలంటీరీ టీచర్లు ఉల్లాస్ అక్షర ఆంధ్ర అక్షరాస్యత కేంద్రాల నిర్వహణ అనంతరం హాజరు తప్పనిసరి వేసేలా చూడాలని తెలిపారు. జిల్లాలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని 3 మండలాల్లో శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు, వాటి ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో మరిన్ని పనులు ఎంపిక చేసే విషయం, నిధుల లభ్యతపై పిఠాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పేషి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో పాటు 3 మండలాలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖల వారీగా పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల సవరణలతో పాటు ఇతర శాఖల వారీగాను సమీక్ష సాగింది. డిప్యూటీ సీఎం సూచనల మేరకు పాఠశాలకు ఆధునిక హంగులు, భావి పౌరుల విద్యకు భరోసానిచ్చేలా చేయాల్సిన పనులపై ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలో సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహాలపై సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఏపీఈపీడీసీఎల్ అధికారులు సోలార్ ప్యానెల్ వెండర్స్ తో జిల్లాలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, పీఎం కుసుమ్ పథకం కింద రైతులకు సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు వంటి అంశాల పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద 19,593 మంది ఎస్సీ, ఎస్టీ గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయుటకు ప్రతిపాదించామన్నారు. ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు అవసరమైన సర్వే పనులు పూర్తి చేసి ఇన్స్టాలేషన్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పీఎం కుసుమ్ కింద 42.17 MW జనరేషన్ కోసం 170 ఎకరాలకు గాను ఇప్పటికే కొమరగిరి వద్ద గుర్తించిన 82 ఎకరాలు ప్రైవేటు భూమిని అధికారులు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జిల్లాలో సజావుగా జరిగేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి టి తిప్పేనాయక్ అధికారులను ఆదేశించారు. రెగ్యులర్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలతో పాటు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై డిఆర్ఓ తిప్పేనాయక్, రెవెన్యూ, పాఠశాల విద్య, ఓపెన్ స్కూల్ సొసైటీ, పోస్టల్, జిల్లా పరిషత్, పోలీస్, రవాణా, విద్యుత్, వైద్య ఆరోగ్యం, ఆర్టీసీ, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డిఆర్ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాల్లో 28,921 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం. మరిన్ని విశేషాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా.